ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. ప్రతిరోజు మన సమస్యల కొరకు మనం భారంగా ప్రార్థన చేస్తున్నాం. తగ్గింపు ప్రార్థన, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేస్తున్నాము, ప్రతిరోజు మీరు ప్రార్థనలో ఉంటున్నారు, నేర్చుకోండి ప్రార్థన చేయడం. మనం కలిసినప్పుడే కాదండి, మీరు వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఏ సమస్యకి ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించి అలా ప్రార్థన చేయడం నేర్చుకోండి. తగ్గింపు ప్రార్థన చాలా చాలా ధన్యత. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తానన్నాడు తండ్రి. మన సొంత మాటలు కాదు కదా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, హెచ్చించుకుంటే తగ్గిస్తానని తండ్రే చెప్పాడు. మనల్ని మనం తగ్గించుకుందాం, తండ్రితో హెచ్చింపబడదాం. మనంతట మనమే హెచ్చించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా తండ్రి తీసుకెళ్లి పాతాళానికి తొక్కుతాడు. కాబట్టి తండ్రి మాట అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. మన తగ్గింపు, మన వినయం, విధేయత, మన మనస్సు అనేది తండ్రే ఖచ్చితంగా అదే చూస్తాడు. మన క్రియలు ఎలా ఉన్నాయి, మన చూపులు, మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉన్నాయా, వాక్యానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఉన్నాయా అనేది తండ్రి చూస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి, మీకే అర్థమైంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లంటి ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మీరెక్కల కింద మమ్మల్ని భద్రపరిచారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా అంతే భద్రంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, ఎంతో మంది నా ప్రభు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు కూడా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని, యుద్ధాల వల్ల, ప్రమాదాల వల్ల అనేక మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత భద్రత మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ వేదనతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, దయగల దేవా, మా మీద కనికరపడి మీ శాంతితో మమ్మల్ని నింపమని అడుగుచున్నామయ్యా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నామయ్యా. సమస్యల్లోనే బిడ్డలు బ్రతుకుతున్నారు, సమస్యల వెంబడే నడుస్తున్నారు. కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జారిపోయాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాను అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకుంటే పశ్చాత్తాప పడతారయ్యా. అతిక్రమములను దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరు వారు చేసే క్రియల వల్ల ఒకవేళ మీ మనసు నొచ్చుకొని ఉంటే ఆ క్రియలు మేమే కదా చేసింది, మాదే కదా తప్పు అని గ్రహించు నా ప్రభా. ఒప్పుకునే హృదయాన్ని, విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీరెంత ఓర్చుకున్నారు, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి, ఎంత తగ్గించుకున్నారు, ఎంత వినయంగా ఉన్నారు. అంత గొప్ప ధన్యతను విడిచిపెట్టి మామూలు మనిషిగా నా తండ్రి మనుషుల పాదాలు కడిగారయ్యా. మీరు ఎంత తగ్గింపు నా తండ్రి. మీ మాటలు చదువుతున్నాం కానీ ఆ మాట ప్రకారం మమ్మల్ని మేము మార్చుకోలేకపోతున్నామయ్యా. మా వల్ల కావట్లేదు నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మీ వాక్యానుసారంగా నా తండ్రి మా జీవితాలు సరిచేయమని అడుగుచున్నామయ్యా. సరిచేయలేకపోతే నా ప్రభా, సరిచేసుకుంటేనే మీ ఆశీర్వాదం పొందుకోగలం, సరిచేసుకుంటేనే నా తండ్రి మీ దయ మేము పొందుకోగలం. నా తండ్రి,
దయగల దేవ, మమ్మల్ని సరి చేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా, ఎవరి వల్ల కాదు నా తండ్రి. మా మీద దయించి మా మీద కనికరపడి నా తండ్రి, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ, తెలుసో తెలియకు గడిచిన ఈ దినంలో మేము గాని, మా బిడ్డలు గాని, మా ఇంటి వారు గాని, మా ఇరుగు పొరుగు వారు తెలుసో తెలియకు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో బెర్రితనమేగా, అజ్ఞానులం నా తండ్రి. చేసేది తప్ప కాదా అని ఆలోచించకుండా మాట్లాడుతున్నామేమో, ఆలోచించకుండా చేస్తున్నామేమో. దయగల దేవ, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ, మీ మనసు నొచ్చుకునేలా నా ప్రభా ఏదైనా విషయంలో పొరపాటు చేసి ఉంటే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రార్థనలోకి నా ప్రభా ఎవరైతే ఇంకా రాలేకున్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభా ప్రార్థనలు బలహీనమైపోతున్నారు, వెనకబడిపోతున్నారు, ప్రతి ఒక్కరిని మరలా మీరే తట్టి నా తండ్రి పట్టుకొని ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. పట్టుదల కలిగి ప్రార్థన చేయమని చెప్పారు, మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పారు నా తండ్రి. గర్జించు సింహము వలె అపవాది ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతున్నాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గట్టిగా పట్టుకొని నా తండ్రి మెలకువ కలిగి జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా పాపంలో పడిపోకుండా వాక్యానుసారంగా ప్రతి విషయంలో జాగ్రత్తగా మెలకువ కలిగి ఎలా ఉండాలి, ఒకవేళ పడిపోతే ఎలా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, మీ పాదాల చెంతకు ఎలా రావాలి, ఆ గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఒకానొక సమయంలో ఏలియా గారు నా తండ్రి ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాలు ఆపవేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. మరలా ప్రార్థన చేస్తే అరచేతి అంత మేఘంతో అంత పెద్ద వర్షాన్ని పంపించారయ్యా. ఎంత గొప్ప శక్తి గల తండ్రి, మీకే స్తోత్రం నా తండ్రి. ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదని ఆయన ఆశ నా తండ్రి. అలా ఆసక్తి ప్రార్థన చేయాలని ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. తెలుసో తెలియకో నా తండ్రి గడిచిన ఈ దినంలో ఎవరి మనసైనా బాధ పెట్టుంటే క్షమించమని అడుగుచున్నామయ్యా. ఎవరి మీద మా కోపం ఉంటే ఆ కోపాన్ని తీసివేసి సమాధానపడి తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి. తగ్గింపు హృదయం, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, తగ్గింపు ప్రవర్తన మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా జీవించండి అని మీరు చెప్పిన మాట ప్రకారం ఎలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మా వల్ల కావట్లేదు నా తండ్రి, మాకున్న బలం సరిపోవట్లేదు అయ్యా. మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా. దయగల దేవ, మాలో ఉన్న బలహీనతలు తీసివేసి మీ బలాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం ప్రకారం ఎలా జాగ్రత్తగా నడవాలి ఆ జ్ఞానాన్ని గ్రహింపుని నా ప్రభ మాకు అనుగ్రహించు. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే యోబు గారి వలె నా ప్రభ అవిశ్వాసిగా మాట్లాడకుండా, అధైర్యంగా ఉండకుండా స్థిరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని నా ప్రభ మాలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఒక్క చిన్న సమస్య వస్తేనే కృంగిపోతున్నామయ్యా. ఒక చిన్న ఇబ్బందులు వస్తేనే నా తండ్రి ధైర్యంగా ఉండలేకపోతున్నామయ్యా. బలహీన పడిపోతున్నాము, ఆలోచనలో పడిపోతున్నాం నా తండ్రి. మాకున్న ఆ పిరికితనాన్ని, భయాన్ని తీసివేసి నా తండ్రి ఎలా ధైర్యంగా ఉండాలో, నడి సముద్రం వంటి సమస్యల్లో ఉన్నా సరే ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ధైర్యం అయితేనే మేము నా ప్రభు ధైర్యంగా ఉండగలుగుతాం. మీరిచ్చే విశ్వాసం అయితేనే, ఆ విశ్వాసాన్ని మీరు బలపరిస్తేనే నా ప్రభు మేము స్థిరంగా ఉండగలం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. ఇంకా ఎవరైతే నా తండ్రి బాప్తిసం తీసుకోకుండా నా ప్రభు రక్షణ లేకుండా లోకంలో ఉండిపోతున్నారు, నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చానని చెప్పిన దేవు ఒక్కసారి మాట జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా చుట్టుపక్కల ఎంతో మంది నశించిపోతున్నారు, మీరే నిజమైన దేవుడు అని గ్రహించలేకపోతున్నారయ్యా. మేం చెప్తే వారు గ్రహించరు నా తండ్రి, కానీ మీరు ఒక్క మాట పలికితే ఖచ్చితంగా మీ మాటకు లోపడతారయ్యా. వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి ఒక్క ఆత్మ కూడా విడిచిపెట్టబడడం మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి. మీరు అక్కడ సమయంలో ప్రతి ఒక్కరు నా ప్రభ, ప్రతి మోకాలు మీ ముందు వంగాల కదా నా ప్రభ, వంగుతుందని మీరు చెప్పారు నా తండ్రి. కఠినమైన వారి హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం. వారి మనోనేత్రాలు తెరిచినా తండ్రి వారు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాలు బిడ్డలందరికీ అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి మీరు అక్కడ సమయానికి నా తండ్రి బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలో ఆ జ్ఞానాన్ని గ్రహింపుని మాకు అనుగ్రహించండి అయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
మెలకువ కలిగిన ప్రభా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఎలా ఉండాలి మాకు అనుగ్రహించమని అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. బాప్తిసం పొంది రక్షణ పొంది నా తండ్రి మీ రక్తంతో కడగబడి మరలా పాపంలోకి ఎవరైతే పడిపోతున్నారు, లోకంలోకి జారిపోతున్నారు, దయగల దేవ ఒక గద్దింపు చేసే నా బిడ్డలు మరలా సరైన దారిలో నడిపించమని అడుగుచున్నామయ్యా. దారి తప్పిపోతున్నారు, వారికి తెలియకుండానే నా తండ్రి అపవాది చేతిలో చిక్కుకుంటున్నారయ్యా. వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి వారి పరిస్థితి ఏంటో, వారి స్థితి గ్రహించుకొని పశ్చాత్తాపడి భయభక్తులతో మరణ మీ వద్దకు వచ్చే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మా కుటుంబాల్లో నా ప్రభా మీ దయను బట్టి మీ కనికరమును బట్టి నా తండ్రి మమ్మల్ని మీరు పట్టుకున్నారు. మేమే పాటివారమయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. అయినా సరే మా చేయి పట్టుకున్న దేవా మా ఇంట్లో వాళ్ళే నా ప్రభా, మరి మిగతా వాళ్ళు కూడా రక్షణ పొందితేనేగా నా తండ్రి మేము ప్రశాంతంగా ఉండగలం కదా నా ప్రభా. వారు రక్షణ పొందేలా నా ప్రభా వారి హృదయాలు కూడా పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. తెలుసో తెలియకో లోకంలో జీవిస్తున్నారు, తెలుసో తెలియకో నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నారయ్యా. తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులమో, మేమేదో భక్తి గలవాడమో అని కాదు నా తండ్రి. వారి హృదయాలు మీరు పట్టుకొని మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే చేతి పనిని, వారు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, ప్రతి పనిని మీరు ఆశీర్వదిస్తేనయ్యా. మీ ఆశీర్వాదం లేకుండా ఎంత కష్టపడి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పారయ్యా. కానీ నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడుతున్నారేమో, వారి సొంత బలం మీదే ఆధారపడుతున్నారేమో, వారి సొంత ఆలోచన మీదే ఆధారపడుతున్నారేమో. కనీసం మీ మాట గ్రహించుకునే జ్ఞానం కూడా లేకపోతుంది నా తండ్రి. దయగల దేవా వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి భారాన్ని దయగల దేవా వారి మీద కనికరపడి ఆ భారాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి క్రమక్రమంగా అభివృద్ధి చేయమని అడుగుచున్నామయ్యా. మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే అసలు మేమెలా జీవించాలి, మా జీవితాలు మార్చుకోవాలి కదయ్యా. మా జీవితాలు మీకు వాక్యానుసారంగా ఉండాలి కదయ్యా. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభ మీ దయ నా ప్రభ బిడ్డల మీద ఉంచి నా తండ్రి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా, చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభ బిడ్డలు పొందుకునేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే చదువుకుంటున్నారో బిడ్డలు, స్కూల్కి వెళ్ళిన బిడ్డలు నా ప్రభ స్కూల్ నుంచి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఉద్యోగ ప్రయత్నాలు నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ వరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, చదువుతున్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్లో ఉండి చదువుకునే బిడ్డల్ని, దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, ఎంతో కష్టపడుతున్నారు నా తండ్రి. ఎంత కష్టపడ్డా ఈలోక జ్ఞానంతో వారు ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసిన ఉద్యోగాలు రావు నా తండ్రి. కానీ మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. మొదట మీ మీద ఎలా ఆధారపడాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ నుండి జ్ఞానం ఎలా పొందుకోవాలి, మీకు లోబడి ఎలా జీవించాలి ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదా నా తండ్రి. బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో రాత్రులు నిద్రలకు మేలుకొని కష్టపడి చదువుతున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం పొందుకోలేకపోతున్నారు. 1 మార్కులో ఉద్యోగం పోయింది, 5 మార్కుల్లో పోయాయని చివరి దాకా వచ్చి సెలెక్ట్ అవ్వట్లేదండి. ఇదిగో జాబ్లో సెలెక్ట్ అయ్యాను కానీ మరలా కాల్ లెటర్ రాలేదని ఎంతో మంది ఎన్నో బాధలు పడుతున్నారయ్యా. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, తెలియదయ్యా. తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. బిడ్డల మీద దయించి నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి మంచి జ్ఞానాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, ఉద్యోగంలో నా ప్రభ నీ చేతికి వచ్చిన పని ఏదైనా నీ శక్తి లోపం లేకుండా చేయమని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని నా తండ్రి వారికి ఇచ్చిన పని మొత్తం కూడా నమ్మకంతో చేసే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేయదగిన పని కన్నా ఎక్కువ భారాన్ని వారి మీద మోపకుండా
యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మెంటల్ ప్రెషర్ లేకుండా నా ప్రభ, ఒత్తిడి లేకుండా నా ప్రభ, బిడ్డలకు టార్గెట్స్ లేకుండా నా తండ్రి నెమ్మది కలిగిన ఉద్యోగాలు మీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వ్యాపారాలు చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే, మీ నడిపింపు అయితేనే నా ప్రభ బిడ్డలు ప్రశాంతంగా, బిడ్డలు నా ప్రభ నష్టాల పాలవ్వకుండా నా ప్రభ లాభాల్లోనే బిడ్డలు నడుస్తారయ్యా. ఎంత నష్టంలో నడిచే వ్యాపారమైన లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తొలగిపోయారో మీకు తెలుసు నా తండ్రి. వారి మీద దయించి నా ప్రభ బిడ్డను సరిచేసి నా తండ్రి లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభ తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, కృతజ్ఞత కలిగి ఎలా జీవించాలి ఆ హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మొదటి వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ఏ తెగులో కూడా నా ప్రభ పంటని నష్టపరచదు నా ప్రభ. పంట దాకా రానివ్వరయ్యా మీరు. ప్రపంచం అంతా కరువు ఉందయ్యా, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందండి. మీరు ఆశీర్వదిస్తే అంత సమృద్ధి నా ప్రభ మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి మెలకువ కలిగి ముందుకు వెళ్ళాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించండి. తెలుసు తెలియక వారు చేస్తున్న పనులు, వారి క్రియలు నా ప్రభ క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. వేసిన పంట సమృద్ధిగా చేతికి రాకపోతే, వేసిన విత్తనం మొలకెత్తకపోతే నా ప్రభ మానసికంగా కృంగిపోతారు నా తండ్రి. దయగల దేవ వారి మీద కనికరపడు. వారు చేస్తున్న పని తెలియక చేశారులే అని నా ప్రభ క్షమించి నా తండ్రి కావలసిన వర్షాలు నా ప్రభ కురిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎక్కడ వరదల వల్ల నా ప్రభ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, వరదల వల్ల నా ప్రభ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, వరదల వల్ల నా తండ్రి వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ రక్షణ కంచెవు లేకపోతేనే నా ప్రభ మా జీవితం నా తండ్రి సమస్తము మేము కోల్పోతాం నా ప్రభ. మీ రక్షణ కంచె నా ప్రభ బిడ్డలందరూ చుట్టూ వేయండి. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు నా తండ్రి వారందరి తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులం అని కాదు నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి, ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే అది మాదేనయ్యా తప్పు. మేం చేసిన పాపాలు, మేం చేసిన క్రియల వల్లే నా ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. వరదల వల్ల నా ప్రభు ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు ఆత్మీయతలో బలహీనులైపోతున్నారు, ప్రార్థనలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ప్రార్థనలో భారాన్ని ఎవరైతే కోల్పోతున్నారో నా తండ్రి, ఒకప్పుడు ఎంత భారంగా ఎన్ని గంటలు కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు కాసేపు కూడా ప్రార్థన చేయలేకపోతున్నానే అని ఎవరైతే బాధపడుతున్నారు, ఎవరైతే బలహీనులైపోతున్నారు, ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరు దర్శించిన తండ్రి. బలహీనపడినప్పుడు మీ బలాన్ని ఇస్తానని చెప్పారు కదా నా ప్రభు. దయగల దేవ, తెలుసో తెలియక ఏదైనా విషయంలో బిడ్డలు నోరు జారిన, వారి క్రియలు ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా ఉన్నా సరే, తెలియదయ్యా, తెలిసి తెలియక మాట్లాడిన మాటలు దయతో క్షమించిన తండ్రి. వారు చేసిన ప్రార్థనలు నా ప్రభు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, వారు చేసిన భారమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మానసిక వేదనతో చేసిన ప్రార్థన, హృదయాన్ని కుమ్మరించి చేసిన ప్రార్థన నా ప్రభు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారి మీద కనికరపడిన తండ్రి. చేసిన తప్పుడు దయతో క్షమించిన ప్రభ మరలా బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయట నరునికి మేలు అని చెప్పినది యవనస్తున్నా తండ్రి లోకంలో జీవిస్తున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు అయ్యా. వారికి నా ప్రభ వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి లోకాన్ని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు. ప్రతి విషయంలో ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ప్రతిదీ కూడా మా కోసం మీరు 2000 సంవత్సరాల క్రితమే రాపించి పెట్టారయ్యా. కానీ గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. దయగల దేవ, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి
పెద్దవాళ్ళకు లోబడే మనసు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి, పెద్దవాళ్ళతో ఎలా మర్యాదగా ఉండాలో నా తండ్రి, వినయం విధేయత కలిగి ఎలా జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మీ భక్తులు నా ప్రభువా ఎలా వినయం విధేయతతో ఉన్న వారిని మీరెలా ఆశీర్వదించారు అవన్నీ కూడా బిడ్డలు తెలుసుకునేలా గ్రహించేలా నా ప్రభువా ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభువా వివాహాలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు మొదట గౌరవించేలా మీ కృప అనుగ్రహించండి. అంత ఘనమైన ఆ బంధాన్ని మేము చులకనగా చూడకూడదు కదా. నా తండ్రి ఏర్పరిచిన బంధాన్ని నేను చులకన చేసి వెటకారం చేసి నా ప్రభ తక్కువ చేసి నేను చూడకూడదు కదా అనే మనసుని నా ప్రభ బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆలోచన బిడ్డల ఆలోచనలు మార్చండి నా ప్రభ. లోకస్తుల్లాగా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే కానీ లోకస్తుల్లాగా ఆలోచిస్తున్నారు, లోకస్తుల్లాగా బ్రతుకుతున్నారు అయ్యా. మిమ్మల్ని ఎరగని బిడ్డల వల్ల జీవిస్తున్నారు నా తండ్రి. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ మీరు చెప్పిన ప్రతి మాటకి లోబడే హృదయాన్ని నా ప్రభ చిన్నపిల్లల వల్ల ప్రతి మాట ఎలాగైతే చిన్నపిల్లలు నమ్ముతారు అలా నమ్మే హృదయాన్ని నా ప్రభ నమ్మి నా ప్రభ మీ వాక్యానుసారంగా నడుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప ఎల్లప్పుడూ నా తండ్రి మీ ధ్యాసే మాకుండేలా మీ కృప అనుగ్రహించండి. ఖాళీ దొరికినప్పుడు నా తండ్రి వ్యర్థమైన విషయాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనవి ఆలోచనలు మాకు రాకుండా నా కృప దావీదు గారి వలె ప్రతి దినము కూడా దినమునకు 7 మార్లు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ఎంత చక్కగా గుర్తు చేసుకుని ఎంతగా మీకు కృతజ్ఞతలు తెలిపారు, ఎంతగా తగ్గించుకున్నారు. అటువంటి కృతజ్ఞత హృదయాలు నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. ఎవ్వరూ కూడా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు మర్చిపోకూడదు నా తండ్రి. ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి, అయినా మీరు పక్షపాతికారయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు చెప్పిన మాట బిడ్డలకు నా తండ్రి ఒక్కసారి గుర్తు చేయండి అయ్యా. మనుషుల మీద ఆధారపడుతున్నారు, మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు, డాక్టర్ల మీద ఆధారపడుతున్నారు అయ్యా. మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు, మిమ్మల్ని ఎరగని బిడ్డలు మనుషుల మీద ఆధారపడ్డారంటే సరే, కానీ మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు కూడా నా మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు. తెలియదయ్యా, తెలిసి తెలియని అజ్ఞానం నా తండ్రి. మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డల హృదయాలు సరిచేయండి నా తండ్రి. మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డల కుటుంబాలు కట్టండి నా తండ్రి. మీరిచ్చే బహుమానం పొందుకునేలా నా ప్రభు వారి ప్రవర్తన మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా తెలిసి తెలియని నా ప్రభు పనులు చేస్తున్న బిడ్డలు క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు రావాల్సిన ఘనత మీకే చెప్పాలి. మీ వద్దకు వచ్చిన ప్రభు మీ దగ్గర మొరపెట్టి మరలా వెళ్ళి మనుషుల మీద ఆధారపడుతున్నారు. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు వారి హృదయాలు సరిచేసి వారిలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని యేసు నామములో తొలగించిన తండ్రి మీ ఎడల పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని, మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు గ్రహించేలా వారి హృదయాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు రావాల్సిన మహిమ ఘనత మీకే చెందాలి నా ప్రభా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే మీ దయని బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ నా ప్రభా పిండముగా ఉన్నప్పుడే మీకు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ ఎడల నమ్మకం, మీ ఎడల భయం, భక్తి కలిగిన హృదయాన్ని నా ప్రభా ప్రతి పిండానికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ 2 అంచెల కంచె వేయమండి. ప్రతి రిపోర్ట్ నార్మల్ గా, ప్రతి స్కానింగ్ నార్మల్ గా వచ్చిందా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు కూడా నా కృప పొందుకున్న బహుమానాన్ని, పొందుకున్న గర్భాన్ని కోల్పోకుండా, పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఎలా ఉన్నారు, జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఎంతో మంది పొందుకున్న గర్భఫలాన్ని పోగొట్టుకుంటున్నారని ఎన్నో వార్తలు మేము వింటున్నాం నా తండ్రి.
ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా, తెలిసే తెలియక చేసిన తప్పులు నా తండ్రి దయతో క్షమించి నా ప్రభు బిడ్డలు పొందుకున్న ప్రతి గర్భాన్ని నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి అయ్యా. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, తప్పు మాదేనయ్యా, భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీరు చెప్పిన మాట పక్కన పెట్టేశారు కాబట్టి, మీరు చెప్పిన మాటకు లోబడలేదు కాబట్టి విడిపోవలసిన పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగిస్తేనే నా తండ్రి. మేము ఎన్ని మాటలు చెప్పినా వారి మనసు మారదు నా తండ్రి, కానీ మీరు మాట్లాడితేనే, వారి హృదయాలు మీరు తెరిస్తేనే నా ప్రభు మీకే స్తోత్రం నా తండ్రి. నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా ఒకరి మీద ఒకరికి కలిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది. మరొకసారి బిడ్డను జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి మీ సేవ చేస్తున్నారు, మీ సేవ చేసే బిడ్డలు, వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. దయగల దేవ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు ఎలా బోధించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఒక సున్నాగానే ఒక పొల్లైనా సరే తీసేయకూడదు, పెట్టకూడదని మీరు చెప్పిన మాట బిడ్డల్లో నా ప్రభు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మెదడులో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులు ఇష్టపడే మాటలు కానీ, మనుషులు మెచ్చుకునే మాటలు మాట్లాడకుండా నా ప్రభు వారిని సరిచేసే మాటలు నా ప్రభు, మీరు చెప్పిన మాట నా ప్రభు సరిగా చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ సంఘాలకు ఎవరెవరు వెళ్తున్నారో నా ప్రభు ఆ సంఘానికి వచ్చే విశ్వాసుల్ని దారి తప్పకుండా వారిని ఎలా సరిచేయాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు మీ సేవకులకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలా బోధించాలి, ఎలా మాట్లాడాలి, వారిని ఎలా సరిచేయాలి, దారి తప్పుతున్న వారిని ఎలా గద్దించి నిలబెట్టాలో నా ప్రభు ఆ జ్ఞానాన్ని, ఆ ధైర్యాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. దయగల దేవ, ఎవరూ కూడా దారి తప్పకుండా, ఎవరూ కూడా నా తండ్రి నచ్చిన విధానంలో నా ప్రభు బోధ చేయకుండా నా తండ్రి ఇంకా అధికమైన శిక్షణ ప్రభు బిడ్డలు పొందకుండా నిమిత్తము నా తండ్రి వారి గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. దయగల దేవ, వారిని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభు బిడ్డలు చక్కగా బోధిస్తారు. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహిస్తారయ్యా ఆ మాటలు నా తండ్రి. మీరు మాట్లాడితేనే ఎంత కఠినాత్మలు కూడా మారిపోతారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎక్కడైతే మీ బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయో, మీ బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటయ్యా. తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. మిమ్మల్ని ఎరగని బిడ్డలు కదా నా ప్రభు, తెలియదయ్యా. సత్యం తెలియని బిడ్డలు నా తండ్రి. మీరు సెలవులో నా ప్రభు మిమ్మల్ని ఎంత హేళనగా మాట్లాడారు, అయినా సరే నా ప్రభు వారి మీద మీరు కోపపడలేదు నా తండ్రి. మీరు క్షమించారు, తండ్రిని కూడా క్షమాపణ అడిగారయ్యా వారి తరపున నా తండ్రి. అంత గొప్ప మనసు కదా నా తండ్రి. వారి మీద కోపపడకుండా, ఎవరైతే మీ బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి మీద కోపపడకుండా, తెలిసే తెలియని జ్ఞానం కదా అని నా ప్రభు దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. కఠినమైన హృదయాలు కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. ఒకానొక సమయంలో నా తండ్రి పౌలు గారు సౌలు గారుగా ఉన్నప్పుడు నా ప్రభు మీ బిడ్డల్ని ఎంతో హింసించారు, ఎంతో నరకం నా ప్రభు ఎంత భయంకరంగా హింసించారు. అయినా సరే నా ప్రభు ఒక్క మాట మీరు పలికారు నా తండ్రి. ఆ ఒక్క మాటతో నా ప్రభు ఎంత సున్నితమైన మనసు నా ప్రభు, ఎంత తగ్గింపు నా తండ్రి కలిగి ఉన్నాడు నా ప్రభు. మీకు హతసాక్షిగా నిలబెట్టుకున్నారయ్యా. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీకు వ్యతిరేకులుగా మారిన ప్రతి ఒక్కరిని నా ప్రభు మీ హతసాక్షులుగా నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మీ బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, పిరికి ఆత్మను మీకు ఇవ్వలేదు, దత్తపుత్ర ఆత్మనే మీకు ఇచ్చాను కదా అని మీరు చెప్పిన మాట ప్రకారం నా తండ్రి ధైర్యం తెచ్చుకుని నా ప్రభు ఎలా ఎదుటి వాళ్ళని క్షమించాలి, ఎలా ఎదుటి వారితో సమాధాన పడాలి, ఎలా ప్రేమించాలి నా తండ్రి మీరు కలిగి ఉన్న ఆ ప్రేమని, ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో నా ప్రభు మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో వారికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఈలో ఒక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అధికారులకు లోబడి జీవించి మీరు మాట నా ప్రభు శ్రద్ధగా బిడ్డలు ఆలకించి అధికారులకు లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అది మా అధికారులు నా ప్రభు వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభ మిలిటరీ వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, బిడ్డలు నా ప్రభ నిద్రాహారాలు మానుకొని నా తండ్రి ప్రతి క్షణం కూడా నా ప్రభ ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ రక్షణ కంచె వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చురుకుదనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. బిడ్డలను వదిలిపెట్టి, ఇంటి వాళ్ళని వదిలిపెట్టి నా ప్రభ అందరికీ దూరమైన తండ్రి, ఎంతో దూరంలో నా ప్రభ ఒంటరిగా వారి పని వారు చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపండి నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే భర్తను కోల్పోయినా తండ్రి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక నా ప్రభ బిడ్డలు అధైర్యపడుతున్నారు, దుఃఖంలో ఉన్నారు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని చెప్పారు. మీ మాట ప్రకారం నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరి దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి సంతోషంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న భయాన్ని తీసివేయండి అయ్యా. మీ ఓదార్పుని కుటుంబంలో ఉంచండి నా తండ్రి. విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని మీరు చెప్పిన మాట నా ప్రభా బిడ్డలు పట్టుకుని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ యవన కాలంలో భర్తను కోల్పోతే నా ప్రభా లోకంలోకి జారిపోకుండా, లోకంలో పడిపోకుండా నా ప్రభా యవన కాలంలో నుంచే నా తండ్రి మీ మీదే ఆనుకోవాలి, మీ మీదే ఆధారపడే హృదయాన్ని నా ప్రభా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. మీ మీద ఆనుకుంటేనే వారి జీవితం బాగుండిద్దని ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభా, తల్లి అయినా తండ్రి అయినా మీరే కదా నా తండ్రి. మీరే బిడ్డలకు తోడుగా ఉన్నప్పుడు వారికి ఏ లోటు ఉండదయ్యా. ఎవరు వారిని ఇబ్బంది పెట్టుకుంటూ, ఎవరు వారి మీద నిందలు వేయకుండా, చులకనగా చూడకుండా అందరూ నా ప్రభా ప్రతి ఒక్కరు వారితో ప్రేమగా ఉండే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వారికి మంచి భవిష్యత్తు నా ప్రభా మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చెడు వ్యసనాలకి బిడ్డలు బానిసలు అవ్వకుండా, చెప్పేవాళ్ళు లేక నా ప్రభా చెడుదారిలో బిడ్డలు నడవకుండా నా తండ్రి దయగల దేవ వారి హృదయాలు మీరు పట్టుకుంటే చాలు నా తండ్రి. వారు ఒంటరిగా ఉన్నా సరే మీ నడిపింపు అయితే నా ప్రభా సరైన దారిలో, సరైన క్రమంలో వారి జీవితం ఉండిద్ది నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు, చదువుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎంతో కష్టపడుతున్నారు. ఊరిని వదిలిపెట్టి నా తండ్రి, కుటుంబాన్ని వదిలిపెట్టి నా ప్రభు బిడ్డల్ని, భార్యని అందరినీ విడిచిపెట్టి దేశానికి నా ప్రభు ఎంతో కష్టపడుతున్నారని ఒకనొక సమయంలో నా తండ్రి యోసేపు గారు నా ప్రభు ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు గారి మీద దయ పుట్టించారయ్యా. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. యోసేపు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో నా తండ్రి, వారు చేస్తున్న చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ కష్టానికి తగిన ఫలితాన్ని నా ప్రభా బిడ్డలు పొందుకునేలా కృప చూపించండి. వారు చేయదగిన పని కన్నా ఎక్కువ భారాన్ని వారి మీద మోపకుండా నా తండ్రి యజమానుల హృదయాలు నా ప్రభా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డల మీద దయ కలిగించమని అడుగుచున్నామయ్యా. వారిని ఇబ్బంది పెట్టకుండా, వారిని కష్టపెట్టకుండా, మాటలతో హింసించకుండా, నిందలు వేయకుండా నా ప్రభు అవమానకరంగా మాట్లాడకుండా ప్రేమగా ఉండే హృదయాన్ని యజమానులకు ఇవ్వండి నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా బిడ్డల మీద దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. వారికి ఎలాంటి అనారోగ్యం, ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. త్వరగా ఒప్పుకున్న పనిని నా ప్రభు ఎందువల్ల, ఎందు నిమిత్తం అంత దూరం వెళ్ళారు, ఎందువల్ల నా ప్రభు అంత దూరం వెళ్లాల్సి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ అప్పుల పాలై వెళ్ళారు, ఆ అప్పు త్వరగా తీరిపోయి మరలా క్షేమంగా మాకు దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అక్కడ ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా తండ్రి, ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. ఎంతో మంది ప్రమాదాల్లో మరణించారని, గాయపడ్డారని. దయగల దేవ, మీ బిడ్డలకు అలాంటి పరిస్థితి రానివద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మా దేశం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు క్షేమంగా ఇంటికి చేరుకునేలా, దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలకి నా ప్రభు ధైర్యాన్ని, ఓదార్పునివ్వండి నా తండ్రి. యుద్ధంలో ఎవరైతే గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాల వల్ల నా ప్రభ సామాన్యమైన ప్రజలు నా తండ్రి ఎవరో కూడా నా ప్రభ, అమాయకమైన ప్రజలు ఎవరు మరణించకుండా, ఏ గాయాల పాలు నా ప్రభ బిడ్డలకు రాకుండా నా తండ్రి
వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, శాంతినే మీరు కోరుకుంటారు నా తండ్రి. మీ శాంతితో ఆ దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ ధైర్యాన్ని నా ప్రభ అనుగ్రహించండి. వారి పని త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేది మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే చదువుల కోసం వెళ్ళారో విదేశాలకు నా తండ్రి, ఎన్నో అప్పులు చేసి నా ప్రభ ఎంతో దూరం వెళ్ళారు నా తండ్రి. ఆలోచన సరైనదో కాదో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ తెలుసో తెలియకో నా తండ్రి ఈ లోక జ్ఞానంతో ఆలోచించి వెళ్ళుంటే, తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి. త్వరగా నా ప్రభ వారి చదువులో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. చదువు అయిపోయిన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వారు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. వారి మీద కనికరపడి వారు చేయదగిన ఉద్యోగాన్ని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. థైరాయిడ్తో బాధపడేవాడు, గర్భాశయంలో నీటి బుడగలు, గర్భాశయ క్యాన్సర్ గడ్డలు, అనేక రకాల క్యాన్సర్లు, పక్షవాతంతో నడవలేని పరిస్థితి, పెరాలసిస్ నా తండ్రి, ఫిట్స్తో నా ప్రభ, నరాల బలహీనతతో నా తండ్రి, దగ్గు, జలుబు, జ్వరాలతో బలహీన స్థితిలో ఎవరైతే ఉన్నారో నా ప్రభ, నడవలేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, గుండె జబ్బులతో, ఆస్తమాతో, జీర్ణ సమస్యలతో నా ప్రభ ఎవరైతే ఉన్నారో నా తండ్రి, ఇంకా అనేకమైన వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. మేమే ఏదో విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటాం. మేమే ఎక్కడో ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా, మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా, మీరు స్వస్థత ఇస్తేనే నా తండ్రి బిడ్డలు పూర్తిగా కోలుకుంటారయ్యా. ఎన్ని మందులు వాడినా, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా, ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నా, స్వస్థత మీరిస్తేనే బిడ్డలు కోరుకుంటారు. ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే బిడ్డలు క్షేమంగా వారి గృహాలకు చేరుకుంటారని తెలిసి తెలియక చేసిన తప్పులయ్యా దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అది ఎలాంటి రోగమైనా సరే, అపవాద శక్తులతో పీడింపబడుతున్న వారిని కూడా యేసు నామంలో విడిపించి నా తండ్రి నూతన ఆరోగ్యాన్ని, నూతన బలము, నూతన శక్తిని నా ప్రభు. ఒకానొక సమయంలో నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది, ఎంతో మంది ఎన్నో వ్యాధులతో బాధపడుతుంటే కనికరపడ్డారయ్యా. ప్రతి ఒక్కరి మీద మీరు జాలిపడ్డారయ్యా వారి పరిస్థితి చూసి. అలాగే మీ బిడ్డల మీద జాలిపడమని అడుగుచున్నాం నా తండ్రి. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర నా ప్రభు కనీసం ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా బాధపడుతున్నప్పుడు కనికరపడి నా తండ్రి మీరు చెయ్యించి నడిపించారయ్యా, లేపి నిలబెట్టారు నా తండ్రి. అంత జాలి కదయ్యా మీది. దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా అని కేకలు వేసినప్పుడు దాటిపోలేదయ్యా. దయగల దేవా, దాటిపోని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి అనారోగ్యంతో ఎన్నో రోజుల నుంచి నా ప్రభ హాస్పిటల్లో ఉన్నారు, తగ్గని రోగాలతో నా ప్రభ. ఇక మరణమే, స్వస్థత లేదు అని నా ప్రభ, ఇక నయం అవ్వదు, మరణమే అని నా ప్రభ చెప్పి ఆఖరి స్టేజ్ లో ఉన్నారేమో నా తండ్రి. దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన తండ్రి. నూతన బలము, నూతన శక్తిని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, నూతన ఆలోచన, నూతన మనసును, నూతన తలంపులు బిడ్డలకు ఇచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెరుపు మీరే దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.